మనం చేసే ప్రతి ఒక్క పనిలో నీతి నిజాయితీ ఉన్నంత వరకు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు తల వంచాల్సిన అవసరమే లేదు. మనం చేసే పనిని చూసి ఎవరో ఏదో అనుకుంటారు, మనల్ని చూసి నవ్వుకుంటారు, ఇది తప్పేమో, ఇది చేయకూడదేమో అని అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనం చేసే పని కంఫర్టబుల్గా ఉందా లేదా, మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉందా లేదా అనేది మనకి తెలుసు. ఒకవేళ ఇది చేసేది తప్పు, అన్యాయం జరుగుతుంది కదా అని అనిపించినప్పుడు కంపల్సరిగా వేరే వాళ్ళకంటే మనమే సమాధానం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది అనమాట. సో కొంతమంది ఉంటూ ఉంటారు, ఏంటంటే నోరు పారేసుకుంటూ ఉంటారనమాట. ఏం మాట్లాడతారో కూడా తెలీదు. అంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఆనందపడిపోతూ ఉంటారు. అది ఒక పని వాళ్ళకి అనమాట. అంటే తిని కూర్చున్న కాడ నుంచి పని ఏముంటుందండి, ఎదుటి వాళ్ళని తిట్టిపోయటం, వేధించటం, ఏదో ఒకటి అని ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలా అన్నారే అలా అన్నారే మనం ఏమీ అనకుండానే అని ఎదుటి వాళ్ళు కృషిస్తూ ఉంటారు కదా. దాన్ని చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో మనం అనవసరంగా ఒక మనిషిని అన్నామే, ఎందుకు అనాలి, అలా మనం అంటే అదే మనకి తిరిగి తగిలితే మనం చాలా బాధపడతాం కదా అనే ఫీలింగ్ కొంచెం కూడా ఉండదు. కానీ ఎవరైతే మనల్ని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బుద్ధి చెప్పలేకపోయినా కూడా భగవంతుడు మాత్రం మన ప్లేస్లో ఉండి కంపల్సరిగా బుద్ధి అయితే చెప్తాడండి. తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు కంపల్సరిగా ఉంటాడనమాట. సో వాళ్ళకే కొట్టుకుంటుంది తిరిగి. సో అప్పుడు అనిపించింది, అయ్యో వీళ్ళ మనం ఇది అన్నాం కదా, అది మనకే తిరిగి కొట్టుకుంది అని. కానీ అనిపించినా కూడా మన ముందు మాత్రం బయటపడరు. మనకు తెలియదేమో, మనం పిచ్చోళ్ళమేమో అనుకుంటూ ఉంటారు. సో అది ఎప్పుడైనా పొరపాటు. అన్నీ అర్థమవుతుంటాయి, అన్నీ తెలుస్తుంటాయి. కానీ వీళ్ళ మెంటాలిటీ ఇది. వీళ్ళు పిచ్చి లోకంలో బ్రతుకుతున్నారు. వీళ్ళు ఆలోచనలు, మాట్లాడే విధానం కూడా ఇలానే ఉంటుంది, కరెక్ట్గా ఉండదు. సో వీళ్ళతో మనం ఎడంగా ఉంటేనే బెటరు అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళకి తెలియదు కదా. సో నేను చెప్పేది ప్రతిదీ నమ్మేస్తూ ఉంటారు, నేను మాట్లాడేది నిజం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఊహల్లో బ్రతుకుతూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళని అలానే బ్రతకనిద్దాము. సో ఇంకా మీకు నేను చెప్పేది అర్థం కాలేదు కదా, మీకు క్లారిటీగా అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. కంపల్సరిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కనుమ రోజు అనమాట. గారెలు అయితే వేస్తున్నాను. మేమైతే నాన్ వెజ్ తెచ్చుకోలేదండి. అంటే అందరూ పండుగ రోజు కక్క ముక్క అంటారు కదా, నాన్ వెజ్ వండుకుంటారు, గారెలు అన్నీ చేసుకుంటారు. కనుమ అంటేనే అదనమాట. కానీ ఇంకా ఇంట్లో ఎవరు తినడానికి సిద్ధంగా అయితే లేరు. గారెలన్నా చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్లో కూడా యూజ్ అవుతాయని గారెలు అయితే చేస్తున్నాను. సో ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట గారెలు చేయడం. నేను చేసే గారెలు అలసందలు అంటారు కదండి, అంటే బొబ్బర్ల పప్పుతో గారెలు. ఇదైతే టైట్గా పట్టుకోవాలండి, కొంచెం కూడా వాటర్ వేయకూడదు. అలా అని చెప్పేసి బాగా స్మూత్గా పట్టకూడదండి. ఇది ఎలాగో ఒక్కలుగానే ఉంటుంది అనమాట పిండి అయితే. సో కొంచెం నానిన పప్పు కూడా ఇందులో కలుపుకుంటే మనం గారెలు వేసుకున్నప్పుడు కరకరలాడతాయి, నోటికి పప్పు కూడా తగులుతూ ఉంటుంది. సో ఇంకా నేనైతే అలా వదిలేయలేదు. కానీ అంటే ఇది ఎలాగో బరసగా ఉంది కదా అని చెప్పేసి పప్పు ఏం తీయలేదు. కానీ పెసర గారెలు, మినపగారెలు వేసుకునే వాళ్ళు కంపల్సరిగా అలానే తీసి పక్కన పెట్టేసుకుంటారు. సో ఇంకా ఏదైనా ఉంటాయి కదండి, తోటకూర, కరివేపాకు, ఆల్రెడీ ఇందులో అయితే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేశాను. అవి కాకుండా కొత్తిమీర, పుదీనా, తోటకూర, మునగాకు ఇట్లాంటివన్నీ వేసుకొని గారెలు చేస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారు మా పిల్లలిద్దరూ, కొట్టుకుంటున్నారు అనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ కొట్టుకోవద్దు, అల్లరి చేయొద్దు అని అనుకుంటూ నేను ఇక్కడైతే గారెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబుని పిలిచి మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ కాలిపోతుంది ఒక పక్క అయితే గారెలు వేయడానికి అన్ని మిక్సింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం అల్లరి అయితే తగ్గిందనమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పిల్లల అల్లరి కానీ లేకుంటే వేరే దాని మీద మనం మైండ్ పెట్టినా కూడా చేసే పని మీద నిమగ్నం అయినప్పుడే అది వంటైనా ఏ పని అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మన కిట్టిగాడు ఉన్నాడు కదండి, అదేనండి మన లచ్చక్క టీవీ అఫీషియల్ బరానా మిస్ అయిపోయాడనమాట. అసలు ఎలా అంటే ఇంకా అసలు లేడు భూమి మీద, ఏదో అయిపోయింది అన్నట్టుగా
మాట్లాడాడు, వీడియోస్ పెట్టాడు. సో నిజంగా అనిపించింది కిటిగాడు అంత ఎదవైతే మరొకరు ఉండరు. వ్యూస్ కోసం అండి, కేవలం వ్యూస్ కోసమే ఈ వీడియోస్ పోస్ట్ చేశాడు. సో ఇప్పుడిప్పుడే మధ్య మధ్యలో కొంచెం జెన్యున్గా వీడియోస్ పెడుతున్నాడు అని అనిపించింది నాకు. మళ్ళీ మొదటికి వచ్చేసి ఇలా వ్యూస్ కోసం, అంటే వాళ్ళ ఇంటికి కొంచెం అమౌంట్ కావాలంటే ఎక్కడైనా అప్పు చేసి అది ఫినిష్ చేసుకోవచ్చు కదా. అమౌంట్ కోసము వ్యూస్ రావాలి బాగా, ఒక 2-3 లక్షలు పోద్ది ఇలా చేస్తే అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అయితే తీసుకొని ఇలా మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇచ్చేసి అతన్ని ఒక 2-3 రోజులు కనిపించుకోకుండా చూపించేసి ఆ తర్వాత మళ్ళీ అతను దొరికినట్టుగా ప్రాణం పోయే స్థితిలో ఎవరో చెప్పారంట, ఒక 20 మంది కలిసి వెతికితే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చోటే 4 రోజుల నుంచి ఉంటున్నాడని. సో మరి అలా ఉంటే నువ్వు వెళ్ళేసరికి అతను కొంచెం కూడా ఫుడ్ లేకపోతే ఎలా ఉంటారండి? ఒక 4-5 రోజులు ముఖం అంతా పీక్కుపోయి ఉంటుంది కదా, అసలు అలా ఉన్నాడా? సిమెంటు అంతా కూడా షర్ట్కి రాసుకొని ఫేస్కి రాసుకొని ఉన్నాడు. సో ఇదంతా ఆల్రెడీ చెప్పిందే మీకు, పదే పదే చెప్పి నాకు చిరాకు పుడుతుంది. సో ఇంకా ఏంటంటే మెయిన్ అంతలోకే నవ్వుతాడు, అంతలోకే ఏడుస్తాడు మన కిట్టిగాడు. సో ఇప్పుడు కలోంజీ హెయిర్ ఆయిల్ గురించి, అది హెయిర్కి, కాళ్ళ నొప్పులకి, స్కిన్కి యూజ్ అయ్యేటట్టుగా ఒక యాడ్ అయితే చేశారనమాట. అది ఒక షార్ట్ యాడ్ అయితే కాదండి, వీడియోనే చేసేసారు. సో ఆ వీడియో కోసం ఏదో ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ అన్నయ్య వచ్చాడని చాలా హుషారుతో ఇల్లంతా సందడిగా ఉంది, హడావుడి అనమాట. ఎందుకంటే ట్రిప్కి వెళ్తున్నట్టు బట్టలు అయితే సర్దుకున్నాడు, కానీ ట్రిప్ లేదు ఏమి లేదండి. కలోంజీ హెయిర్ ఆయిల్ గురించి ఒక యాడ్ చేయాలన్నమాట. దానికోసం ట్రిప్కి వెళ్తున్నట్లు బట్టలు సర్దుకుంటే ఆ ట్రిప్లో కాళ్ళు పెయిన్ వస్తుంది అనమాట. అది వచ్చిద్ది ముందుగానే, ఇంకా ఆల్రెడీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా అది. అందుకోసమే నాకు కాళ్ళ నొప్పి వచ్చేసింది అని చెప్పేసి కలోంజీ హెయిర్ ఆయిల్ రాసుకుంటే తగ్గిద్ది అన్నట్టుగా ఒక యాడ్ అయితే చేసేసారు. సో ట్రిప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నడక అయితే ఉంటుంది కదండి, అందుకోసం అనమాట ఇలా ఒక యాడ్ చేసేసారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే మన ఇల్లు అమ్ముతున్నాము అన్నట్టుగా ఒక వీడియో చేశాడు కదండి. అయితే మళ్ళీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసింది ఏంటంటే, అది ఇంట్లో ఇంకా టైల్స్ వేస్తున్నారనమాట. మార్బుల్ ఉంటుంది కదా, అది వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ కలిసి వేస్తున్నారు. ఈ కిటికాలు వీడియో తీస్తున్నాడు కాబట్టి వేయట్లేదు, పిల్లల్ని కూడా పట్టుకోవాలి కదా. సో అయితే అలా వేస్తూ ఉన్నప్పుడు మేము చేసే పని ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇదేనండి, మమ్మల్ని చూసి వెక్కిరించొద్దు, నవ్వుకోవద్దు అని పెట్టాడు. కానీ ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు, ఈ మాట అస్సలు నచ్చలేదు. మనం తప్పు చేయనంత వరకు ఒకరికి భయపడాల్సిన అవసరమే లేదు. అది చిన్న పనైనా, అంటే ₹1 వచ్చే పనైనా లేకుంటే ₹1,00,000 వచ్చే పనైనా సరే, చేసే పనిలో జెన్యూని ఉందనుకోండి, అది చాలదా అండి మనం హ్యాపీగా ఉండటానికి? ఎందుకంటే మనం ఇష్టపడి సంతోషంగా ఉండి, మన మనసుకు నచ్చి, మన కంఫర్టబుల్గా ఉండి, మనం కోరి ఎంచుకున్న పని అది. మనం సంతోషంగా చేస్తున్న పనిలో లక్షలు రావాల్సిన అవసరం లేదు, ₹10 వచ్చినా చాలండి. అంతకంటే హ్యాపీ మరొకటి ఉండదు, నిజంగా చెప్తున్నా. సో కిట్టిగాడు మమ్మల్ని నవ్వుకోకండి చూసండి. ఎందుకు నవ్వుకుంటారండి? అంటే అందరూ ఆఫీసులో జాబులు చేస్తే అందరూ సీఎంలు పిఎంలే అయితే ఇంకా రాష్ట్రంలో ఎవరుంటారండి? పాలకులు ఎవరు ఉంటారు? ఆధిపత్యం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? బడుగు బలహీన వర్గాలు ఎవరు ఉంటారు? వ్యవసాయం చేస్తేనే మనం అన్నం తినేది. అందరూ చదువుకొని జాబులే చేస్తే వ్యవసాయం ఎవరు పండిస్తారండి? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలని నేను చెప్పను. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని వ్యవసాయం మీద కూడా స్టడీ చేస్తున్నారు, ఇంకా బాగా పర్ఫెక్ట్గా చేయాలి అని. అంటే ఒకప్పుడు కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టం లేకుండా ఏ యంత్రాన్ని యూజ్ చేస్తే వ్యవసాయం సాగవుతుంది, అంటే వరి వస్తుంది. అది హైబ్రిడ్ ఏదో పిచ్చి విత్తనాలు నాటితే వచ్చేది కాదు. మళ్ళీ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి అని చెప్పేసి చాలామంది కృషి చేస్తున్నారు.
అంతేగాని ఏదో మీరు చేసే పనిని వంక పెట్టడం అది అస్సలు ఉండదు. బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఏ పని లేక ఖాళీగా కూర్చొని సోదవారాలు పెట్టుకుంటూ ఎదుటి వాళ్ళు ఇంతింత మాటలు అనుకుంటూ తిట్టి వేధించాలి. వాళ్ళు ఏడుస్తుంటే మేము చూసి సంతోషపడాలి. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తాం. మేము పెద్ద కోటీశ్వరుని లెవెల్ పోతారే, వాళ్ళది తప్పండి. ఒక మాట చెప్పాలంటే మీది కాదు, మీరు కష్టపడుతున్నారు ప్రతి నిమిషం, మీది ఎలా తప్పు అవుతుంది? చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ యాక్టివేట్ చేస్తారు.